దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో మౌలిక సదుపాయాల పరంగా అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. మరిన్ని కొత్త మౌలిక సదుపాయాలు వస్తున్నాయి. ఫలితంగా నగరం అన్ని దిశల్లో విస్తరించే అవకాశం ఉంది. నగరం RRR లో విలీనమవుతుంది. ఇతర నగరాలతో పోలిస్తే నీటి సమస్యలు తక్కువగా ఉన్నాయి. కృష్ణా గోదావరి జలాలను మళ్లిస్తున్నారు. ORR నగరానికి ఒక మణిహారంగా ఉంది. ప్రభుత్వం మెట్రో విస్తరణకు ప్రణాళికలను ప్రకటించింది. భవిష్యత్తులో ఈ మౌలిక సదుపాయాలని నగరంలో అందుబాటులోకి వస్తాయి. ఇవి రియల్ ఎస్టేట్ మార్కెట్కు బలమైన పునాదులుగా పనిచేస్తాయి. మీరు కొనబోయే ఇల్లు లేదా అపార్ట్మెంట్ నుండి కొంత దూరంలో చెరువు, కాలువ లేదా నీటి గుంత కనిపిస్తే తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలి. నిర్మాణానికి సంబంధిత విభాగాల నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉందా అని విచారించడం చాలా అవసరం. బిల్డర్ హామీ ఇచ్చారా లేదా స్నేహితులు కొనుగోలు చేశారా? వివరాలు తెలియకుండా మీరు అలాంటి ప్రాంతాల్లో కొనుగోలు చేస్తే తర్వాత మీరు సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో రిజర్వాయర్ దగ్గర కొనుగోలు చేసిన భూమిలో ఇల్లు నిర్మించాలనుకున్నా లేదా మీకు ఇప్పటికే ఇల్లు ఉన్నప్పటికీ లేదా మీరు పై అంతస్తులు నిర్మించాలనుకున్నా NOC తప్పనిసరి అని మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. సంబంధిత విభాగాల నుండి వీటిని ఎలా పొందాలో ఈ కథనంలో తెలుసుకుందాం. GHMC HMDA పరిధిలోని అనేక చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ లో భారీ నిర్మాణాలు చేపట్టారు. అక్రమార్కులు వాస్తవానికి FTL బఫర్ జోన్ లో ఎటువంటి భవనాలు నిర్మించకూడదు. ఎవరైనా నిర్మించినా ఏ నిర్మాణాన్ని కూల్చివేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ సందర్భంలో నీటి వనరుల దగ్గర నిర్మాణాలు లేదా లేఅవుట్ల కోసం NOCలు తీసుకోవాలి. చెరువులు, నదులు HMDA పరిమితుల నుండి 200 మీటర్ల లోపల, GHMC పరిమితుల నుండి 100 మీటర్ల లోపల ఉంటే NOC తప్పనిసరి. నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతి కోసం HMDA లేదా మున్సిపల్ విభాగానికి దరఖాస్తు చేసినప్పుడు అధికారులు మొదట మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏ రకమైన జోన్ ఉందో పరిశీలిస్తారు. తర్వాత వారు నీటి వనరుల గురించి ఆరా తీస్తారు. అదే నియమింపబడిన ప్రదేశానికి సమీపంలో ఉంటే దాన్ని NOC కోసం రెవెన్యూ ఇరిగేషన్ శాఖకు పంపిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఆన్లైన్లో జరుగుతుంది. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మెమో 13/612/M1/2012 ప్రకారం నీటి పారుదల శాఖలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రెవెన్యూ శాఖలోని జాయింట్ కలెక్టర్ NOC సర్టిఫికేషన్ చేస్తారు. వారు క్షేత్రస్థాయిలో స్వీకరించిన దరఖాస్తును సంయుక్తంగా పరిశీలించి ప్రతిపాదిత నిర్మాణం FTL లేదా బఫర్ జోన్ పరిధిలోని వస్తుందో లేదో నిర్ణయిస్తారు. DGPS సాంకేతికను ఉపయోగించి చెరువు అంచు లేదా మటాడి నుంచి అక్షాంశం, రేఖాంశం ఆధారంగా FTL ప్రాంతాన్ని నిర్ణయిస్తారు. అంచు లేదా మటాడి లేకపోతే తూము పైభాగం నుండి 0.6 మీటర్లు 2 అడుగుల కంటే తక్కువ ఉన్న ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుని అక్కడి నుండి లెక్కిస్తారు. అందువల్ల సంబంధిత లేఅవుట్, భవనం FTL పరిధిలో ఉన్నాయో లేదో తెలుస్తుంది. FTLతో పాటు బఫర్ జోన్ కూడా చెరువుకు కీలకం. 16B GEO ప్రకారం 16 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువులకు 30 మీటర్ల వరకు బఫర్ జోన్ పరిగణించబడుతుంది. 10 హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువులకు 9 మీటర్ల వరకు బఫర్ జోన్ పరిగణించబడుతుంది. ఈ ప్రాంతంలో ఎటువంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వబడదు. NOCలు జారీ చేయడంలో నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ కీలకం. TGP పాస్ ద్వారా దరఖాస్తు చేసుకునేటప్పుడు చెరువులు ఉంటే ఈ దరఖాస్తులు మొదట నీటిపారుదల శాఖకు వెళ్తాయి. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాటిని పరిశీలించి ధృవీకరిస్తారు. తర్వాత అది రెవెన్యూ శాఖకు వెళ్తుంది. జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి వాటిని ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ 2 విభాగాలు FTL బఫర్ జోన్ పరిధిలో లేవని నిర్ధారించిన తర్వాత మాత్రమే HMDA లేదా GHMC అనుమతులు మంజూరు చేస్తాయి. నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియను 15 రోజుల్లోపు పూర్తి చేయాలి.